హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు పాలకూర ఉల్లికారం చేస్తున్నాము. అందుకోసం మేడ మీదకి అమ్మ, నేను వెళ్ళి పాలకూర కోస్తున్నాము. చూసారా పాలకూర ఎంత లేతగా ఉందో. ఈ పాలకూర కోసం ఎక్కువ ఖర్చు పెట్టలేదండి. కేవలం రూ. 10 విత్తనాలు వేస్తే చూసారా ఎంత బాగా వచ్చిందో పాలకూర. మన ఇంటికి ఎప్పుడైనా బంధువులు హఠాత్తుగా వచ్చినప్పుడు ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి. వచ్చిన వాళ్ళు లొట్టలేసుకొని తినేస్తారు. మనం ఈ రెసిపీ కోసం ఎలాంటి కొత్త సరుకులు కొనాల్సిన అవసరం లేదు. ఇంట్లో వాడే పదార్థాలతోనే దీనిని ఈజీగా టేస్టీగా రెడీ చేసేయవచ్చు. పదండి ఈ రెసిపీ విశేషాలు తెలుసుకుందాం. ముందుగా పాలకూర, కొత్తిమీర రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కొన్ని ఉల్లిపాయ ముక్కలు, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్ కారం వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టాలి. ఇప్పుడు మనం కోసిన పాలకూరను నీటితో శుభ్రంగా కడగాలి. తర్వాత మనకు సాధ్యమైనంత వరకు చిన్ని ముక్కలుగా పాలకూరను కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 3 టీ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి ముక్కలు వేసి దూరగా వేయించుకోవాలి. దీంట్లోకి మనం రెడీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, అది వేసి కలపాలి. తర్వాత 1 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, రుచికి సరిపడా సాల్ట్ వేసి కలుపుతూ పోవాలి. తర్వాత మనం కట్ చేసిన పాలకూర ఉంది కదా, దాన్ని కూడా ఈ మిశ్రమంతో పాటు బాగా కలిసేలాగా కలపాలి. ఇలాగా మనం కలుపుతూ పోవాలి. అంతే, పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయింది. దీంట్లోకి కాస్త కొత్తిమీర చల్లితే టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని వేడి అన్నంలో కలుపుకొని తింటే ఉంటుందండి. రుచి అమోఘంగా ఉంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.